ఈ కారు రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఇదే కేసులో ఏటూగా ఉన్న ఐఏఎస్ అధికారి నాటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎంటీఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు. అయితే A1గా ఉన్న కేటీఆర్ ను ఈడీ ఏం అడగనుంది? కేటీఆర్ ను కేవలం ప్రశ్నించి ఇంటికి పంపుతారా లేదంటే అరెస్ట్ చేస్తారా అన్న దానిపై బీఆర్ఎస్ శ్రేణులు టెన్షన్ నెలకొంది. ఈ కేసులో కేటీఆర్ 9న ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అయితే ఏసీబీ అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి సాయంత్రానికి కేటీఆర్ తిరిగి రావడంతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కానీ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలి అంటూ కేటీఆర్ హైకోర్టులో వేసిన పిటిషన్ను తిరస్కరించడం, దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా జోక్యానికి ధర్మాసనం నిరాకరించడంతో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులు వెనక్కి తీసుకోవడంతో అసలు ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ బీఆర్ఎస్ వర్గాల్లో నెలకొంది. పైగా ఏసీబీ మరోసారి కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుండటంతో ఈడీ, ఏసీబీ ఎటువంటి చర్యలు తీసుకుంటాయి అన్న ఆందోళన నెలకొంది. ఈడీ విచారణ తర్వాత అరెస్ట్ చేస్తారా? ఫార్ములా ఈ రేస్ కేసు నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బయటపడతారా లేదా అన్న చర్చ గులాబీ శ్రేణుల్లో జరుగుతుంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కానున్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఉదయం 10 గంటలకు ఈడీ కార్యాలయం ముందు కేటీఆర్ కూడా ఈ ఫార్ములా కేసులో విచారణకు హాజరు కాబోతున్నారు. 10:30 ఈడీ అధికారులు విచారణ ప్రారంభిస్తారు. అయితే ఈ నెల 9వ తారీఖున సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు కూడా కేటీఆర్ ను ప్రశ్నించి అతను స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఈ ఏసీబీ విచారణ తర్వాత మొదటిసారిగా ఈడీ విచారణకు కూడా కేటీఆర్ వెళ్ళబోతున్నాడు. కాబట్టి ఈ రోజు ఏం జరగబోతుందనేటువంటి టెన్షన్ వాతావరణం అయితే మాత్రం గులాబీ శ్రేణుల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈడీ అధికారులు అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. మరోవైపు ఈడీ విచారణ తర్వాత ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఏసీబీ ముందుగా అరెస్ట్ చేస్తారనేటువంటి చర్చ కూడా ఉంది. కాబట్టి మరి ఏం జరుగుతుందనేది మాత్రం చూడాలి. ఇటు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి సమయంలో కూడా నిన్న సుప్రీంకోర్టు పిటిషన్ ను డిస్మిస్ చేయడంతో వీళ్ళు రిటర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఈ రోజు జరగబోయేటువంటి విచారణ తర్వాత చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఈ కేసులో అరవింద్ కుమార్ ఐఏఎస్, మరోవైపు బిఎల్ఎన్ రెడ్డిలను కూడా విచారణ జరిపి ఈడీ అధికారులు ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఈ రోజు కేటీఆర్ ను కూడా ప్రశ్నించనున్నారు. బ్యాంకు తో పాటు పలువురు హెచ్ఎండిఏ అధికారులను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు కూడా ప్రశ్నించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. కాబట్టి ఈ రోజు జరగబోయేటువంటి విచారణ తర్వాత కేటీఆర్ ను ఏ నిమిషంలో అయినా కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈడీ విచారణ ముగిసిన తర్వాత ఖచ్చితంగా ఏసీబీ అధికారులు కూడా విచారణకు పిలువకుండానే నేరుగా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ రోజు ఈడీ అధికారులు అయితే మాత్రం కేవలం ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ పైన పూర్తి స్థాయి విచారణ జరుపుతారు. ఎందుకంటే బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, ఆర్బీఐ నిబంధనల పైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతారు. మరోవైపు ఎఫ్ఈఓకు నిధుల బదిలీపై అంశానికి సంబంధించి ఇందులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు మనీ లాండరింగ్ ఏమైనా పాల్పడ్డారా అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు క్వశ్చన్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఇందులో ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి దానా కిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా చాలా కీలకం. కాబట్టి అతని స్టేట్మెంట్ తర్వాతే ఈ కేసులో చాలా కీలక పరిణామాలు, కీలకమైనటువంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ ఏసీబీ సేకరించినటువంటి డాక్యుమెంట్లన్నీ కూడా ఈడీకి బదిలీ చేసింది. కాబట్టి ఈడీ కూడా ప్రస్తుతం ఆ డాక్యుమెంట్లన్నీ కూడా ముందు పెట్టి కేటీఆర్ కూడా విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ రోజు సాయంత్రం 6-7 గంటల వరకు కూడా ఏం జరగబోతుంది అనేది మాత్రం మనం అంచనా వేయలేం. 6-7 గంటల వరకు కూడా విచారణ ముగిసిన తర్వాత అరెస్టు ప్రకటించబోతున్నారా లేదా మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీస్ జారీ చేస్తారా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నీలిమ, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.